హాయ్ గైస్ సో వెల్కమ్ టు డిజిటల్ రా ఇవాల్టి వీడియోలో మనం ఒక టెక్స్ట్ని ఒక యానిమేటెడ్ ఒక ఇన్ఫోగ్రాఫిక్స్ లాగా ఎలా క్రియేట్ చేయాలి అది ఏని యూజ్ చేసుకొని అండ్ మనం ఏమైనా పీపీటీస్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్కి కానీ సో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఒక డిజైన్ మోడల్స్లో కానీ సో ఎలా చేయాలి అన్నది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో మనం ప్రీవియస్గా ఇలా చేయడానికి వర్డ్ డాక్యుమెంట్స్ అయితే యూజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడైతే మనకి ఏఐ టూల్స్ అయితే చాలా వచ్చాయి. సో అందులో నేను ఒక ఏఐ టూల్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఆ ఏఐ టూల్ పేరే నాప్కిన్ అనమాట. సో నాప్కిన్ డాట్ ఏఐ. సో ఇది మన ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని ఒక విజువల్ రూపం కింద మనకు మార్చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఏఐ టూల్‌ని మనం యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఇందులో మనం సైన్ అప్ అయితే అవ్వాలి. సో నేను గెట్ నాప్కిన్ ఫ్రీ అని చెప్పేసి అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా! జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ విత్ గూగుల్. సో ఇప్పుడు మనకి మన జీమెయిల్ ఐడీని చూజ్ చేసుకోమని అంటుంది. నేను నా జీమెయిల్ ఐడీని అయితే చూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత కంటిన్యూ పైన అయితే మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి నాప్కిన్ అయితే ఈ విధంగా రీలోడ్ అయితే అవుతుంది. సో ఇది లోడ్ అయిపోయి మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేస్తుందనమాట. సో ఇక్కడ మనకి క్లిక్ చేసేసి ఫర్ పర్సనల్ యూజ్ అని ఉంది కదా! ఇక్కడ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్ యూజ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. సో నేను ఇక్కడ ప్రెజెంటేషన్ కోసం అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ టీచింగ్ మెటీరియల్ కోసం అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో హౌ డు యూ హియర్ అబౌట్ అస్? సో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో లెట్ మీ క్లిక్ ఆన్ ద సెర్చ్ ఇంజిన్స్ అని పెట్టాను. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ డన్. సో నౌ క్రియేట్ మై ఫస్ట్ నాప్కిన్ అన్న పైన అయితే మనం క్లిక్ చేయాలి. బై పేస్టింగ్ మై టెక్స్ట్ కంటెంట్ బై జనరేటింగ్ టెక్స్ట్ యూఐ యూజింగ్ ఏఐ. సో మన దగ్గర టెక్స్ట్ ఉంటే గనక ఆ టెక్స్ట్‌ని వేస్తే అది క్రియేట్ చేసేస్తుంది. ఆర్ ఎల్స్ మనం జనరేట్ చేసి కూడా మనం చేయొచ్చు. సో నేను బై జనరేటింగ్ టెక్స్ట్ యూఐ అని పెట్టాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఏఐ అని టైప్ చేసి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా! క్లిక్ ఆన్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఏఐ ఈజ్ రైటింగ్ అనమాట. సో ఏఐ ఏం చేస్తుందంటే టోటల్‌గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఏఐ గురించి అయితే నాకు ఏఐ అయితే రాస్తుంది. సో ఇప్పుడు ఏఐ రాస్తుందో ఈ కంటెంట్ ఉంది కదా! సో ఈ కంటెంట్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఒక గ్రాఫిక్స్ కింద మనం మార్చేస్తాం అనమాట. ఓకే. అంటే విజువల్స్ కింద. సో ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఈ పవర్ సింబల్ లాగా ఉంది కదా! సో జనరేట్ విజువల్ అనమాట ఇది. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ మొత్తాన్ని మనం హైలైట్ చేసి అండ్ ఇక్కడ జనరేట్ విజువల్ పైన మనం క్లిక్ చేసినట్టయితే సో మనకి విజువల్స్ అయితే క్రియేట్ అవుతాయి. వితిన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి విజువల్ అయితే క్రియేట్ చేసిస్తుంది. నౌ లెట్ మీ స్క్రోల్ డౌన్. ఇది క్రియేట్ అవుతున్న లోపు ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా! సో చూడండి ఇక్కడ ఎంత బాగా క్రియేట్ చేసిందో చూసారా? ఓకే. సో ఎన్హాన్సింగ్ అని చెప్పేసి మీకెలా కావాలి అలా చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. టెంప్లేట్స్ కూడా ఉంటాయి. ఓకే. నేను ఇది సెలెక్ట్ చేసుకున్న ఈ స్టైల్‌ని అండ్ ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ స్టైల్స్‌లో ఉంటాయి. ఓకే. సో మనకు నచ్చింది మనమైతే చూజ్ చేసుకోవచ్చు. నేనైతే చూజ్ చేసుకున్నా. ఫైన్. సో లెట్ మీ స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ ఓవర్‌వ్యూ ఉంది కదా! కోర్స్ ఓవర్‌వ్యూ అని. సో ఇది మొత్తం నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. లెట్ మీ కాపీ వన్స్ అగైన్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ లెట్ మీ క్లిక్ ఆన్ అగైన్. నౌ యూ కెన్ సీ సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రొవైడ్. సో ఇందులో మనకి ఏఐ ఇన్ పెయిడ్ అడ్వర్టైజింగ్ సో దానికి సంబంధించినవన్నీ ఇక్కడ చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది ఆల్రెడీ. సో చిన్న డాట్స్ లాగా కనిపిస్తుంది మనకి. అండ్ యూ సీ ద మ్యాజిక్. సో వి ఆర్ జనరేటెడ్ ద విజువలైజ్. సో వి పైన ఇలా క్లిక్ చేసి లేకపోతే ఇలా కావాలా ఓకే. సో మనం చూజ్ చేసుకోవచ్చు. సో ఎలా కావాలంటే అలా అనమాట. సో నేను లెట్ మీ చూజ్ దిస్ లాస్ట్ ఆప్షన్. అండ్ ఇందులో కూడా మళ్ళీ ఇంకొన్ని స్టైల్స్ ఉంటాయి. మీకు ఎలా కావాలో అలా స్టైల్స్ కూడా చూజ్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఈ స్టైల్ అయితే చూజ్ చేసుకున్నా. నౌ లెట్ మీ స్క్రోల్ డౌన్ అండ్ హియర్ అండ్ మోర్ టెక్స్ట్. ఏదైతే మోడ్యూల్స్ ఉన్నాయి కదా! సో మోడ్యూల్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నా. అగైన్ క్లిక్ ఆన్ ద విజువల్ అండ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ స్కానింగ్ కంప్లీట్లీ నౌ. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి జనరేట్ ద విజువల్. సీ. సో చాలా సింపుల్ అనమాట. సో మనం వర్డ్ డాక్యుమెంట్‌కెళ్ళి ఇంత అద్భుతంగా కూడా మనం క్రియేట్ చేస్తామని చెప్పలేమనమాట. ఓకే. సో ఇందులో చాలా ఉంటాయి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్న ఈ స్టైల్ అండ్ నేను ఇందులో వచ్చేసి ఇంకా మనకు నచ్చిందైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. దట్స్ ఫైన్. ఓకే. సో ఇలా మనం చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే మనకి దీన్ని మనం డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చనమాట. ఇట్స్ డన్ అనుకుంటే. ఓకే. సో రైట్. సో నౌ ఇట్ వాస్ క్లియర్డ్ ఫర్ నౌ. లెట్ మీ క్లిక్ ఆన్ హియర్ యాడ్ ఏ కామెంట్ ఏమైనా చేయాలంటే కూడా మనం కామెంట్ చేసుకోవచ్చు. అండ్ స్పార్క్ సెర్చ్ లేబుల్ ఏమైనా పెడతారా? స్కెచ్ చేస్తారా? ఇమేజ్ పెడతారా? ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ
చూపిస్తుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫర్ మై ఎండ్ దట్ ఈస్ ఫైన్ నౌ. సో, లెట్ మీ క్లిక్ ఆన్ ద లైబ్రరీ. Okay. So, here is the file. Click on the file then. Sorry, let me click on the library. Click on these three dots and you can click on download PDF. సో, నేను డౌన్లోడ్ పీడిఎఫ్ క్లిక్ చేశాను. సో, కలర్ మోడ్స్ ఏ స్టాండర్డ్ కావాలి, ప్రెజెంటేషన్‌లా కావాలి. నౌ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ నౌ. సో, ఇప్పుడు మనకిది ఎక్స్‌పోర్ట్ అవుతుందనమాట పీడిఎఫ్ కింద అండ్ డౌన్లోడ్ కూడా అయిపోయింది. సో, నేను పీడిఎఫ్‌ని అయితే ఒకసారి ఓపెన్ చేస్తాను. లెట్ మీ షో యూ దట్ హౌ పీడిఎఫ్ ఈస్ దేర్ అన్నది. చూడండి ఇక్కడ ఎంత విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎంత బాగా చూపిస్తుంది అన్నది. ఓకే. సో, ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేయొచ్చు అండ్ ఇలా యూజ్ చేసి ఇన్ఫోగ్రాఫిక్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా పనిని కూడా మనకిది తగ్గిస్తుంది అన్నమాట. ఓకే. సో, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.